హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. ధ్రువ్ మాట్లాడిన మాటలు విని మయూక ఆశ్చర్యంతో, అసలు ఏమైందిరా సైక్ నీకు? ఇలా కాదు, నేను తిట్టే కొద్దీ నువ్వు ఓవర్ చేస్తున్నావు. నీతో సామరస్యంగా మాట్లాడి చూస్తా. వినకపోతే ఉన్నాడుగా మీ బుజ్జి మామ, ఆయనకే చెప్తా అనుకుని అమ్మా అని పిలిచింది పెద్దగా. ఆ పిలుపుకి సుజిత్ పులకరించాడు. నిర్మల లేచి వెళ్ళి వీల్ చైర్ తన ముందు పెట్టి, లేచావా బంగారం, రా, నీకోసం సుజిత్ తన మదర్ వచ్చారు అన్నది నవ్వుతూ. వాళ్ళెందుకు వచ్చారు అంటూ మొహం మార్చేసింది మయూక. నిన్ను చూడటానికి. రా తల్లి అంటూ చేయి పట్టుకుంది. ఈ సైక్ గాడే అనుకుంటే జిడ్డుగాడొకడు నా ప్రాణానికి అనుకుంటూ వీల్ చైర్లో కూర్చుంది. మయూక రాగానే సుజిత్ హార్ట్ బీట్ పెరిగింది. రేవతికి మనసంతా ఆనందంతో ఫుల్ఫిల్ అయ్యి కళ్ళలో నుండి ఆనందం బయటకు వస్తోంది. నమస్తే ఆంటీ అంటూ విష్ చేసి నవ్వింది మయూక. కనీసం సుజిత్ వైపు కూడా చూడలేదు. ఎలా ఉన్నావు మయూక అని అడిగింది నవ్వుతూ. బాగోలేనా ఆంటీ, కాలు పనిచేయడం లేదు కదా అన్నది నవ్వుతూ. కరెక్టేలే అంటూ నవ్వి లేచి ఒక బ్యాగ్ తీసుకుని అందులో నుండి ఒక కవర్ తీసింది. మయూక చేతికిస్తూ, నువ్వు పెయింటింగ్ బాగా వేస్తావని సుజిత్ చెప్పాడు, అందుకే నీకోసం పెయింటింగ్ వేయడానికి కలర్స్ అవి కొన్నాను అన్నది. అబ్బా మమ్మీ, నేను కొన్నా అని నా పేరు చెప్తే నీ సొమ్మేం పోతుంది అనుకున్నాడు సుజిత్. థ్యాంక్స్ ఆంటీ అంటూ నవ్వింది మయూక. ఇంకా నీకు బోర్ కొట్టకుండా అంటూ చిన్న బ్లూటూత్ మ్యూజిక్ బాక్స్ ఇవ్వబోతుంటే, వద్దా ఆంటీ, నేను తీసుకోను, ఈ కలర్స్ చాలు అంటూ సింపుల్గా రిజెక్ట్ చేసింది మయూ. అర్థమైంది, మా సుజిత్ నేను కొంచెం ఇబ్బంది పెట్టాడు, అందుకే తీసుకోవడం లేదు కదా అని అడిగింది. ఏమి ఇబ్బంది పెట్టాడు అంటూ సీరియస్గా అడిగాడు రఘు. ఊకో అంకుల్ ఊకో, ఈ ధ్రువగాడు పెట్టే స్వీట్ టార్చర్ కన్నా చైల్డ్ ఆర్టిస్ట్ పెట్టిన దాన్ని టార్చర్ అనలేం. అంతలో మయూక, అది ర్యాకింగ్ రోజు నాన్న, అవన్నీ కామన్లే అంటూ రేవతి వైపు చూసి, అలా అనుకుంటే నేను ఇది కూడా తీసుకునేదాన్ని కాదాంటీ. నాకు సుజిత్ అంటే కోపం లేదు, అలాని అభిమానం లేదు, సీనియర్ అనే కొంచెం రెస్పెక్ట్ తప్ప అనగానే రేవతికి ఇంకా నచ్చింది మయూక. సరే అయితే కనీసం ఫ్రూట్స్ అయినా తీసుకో అంటూ లేచింది. కాసేపు ఉండొచ్చుగా మామ్ అనుకున్నాడు సుజిత్. నిర్మల ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్ళింది. రఘు సుజిత్ని ఎగాదిగా చూస్తుంటే, ఈయనేంటి ఇలా చూస్తున్నాడు అని అనుకున్నాడు సుజిత్. చేతిలో చీరతో వచ్చి బొట్టు పెడుతూ, మీ అంత ఖరీదైన చీర కాదనుకోండి అన్నది మొహమాటంగా. భలేవారే, నేను చూడాల్సింది మీ అభిమానం, కాస్ట్ కాదు. అయినా ఇంటి ఆడపడుచుకి పెట్టిన శారీని అలా ఖరీదు అంటే పోల్చకూడదు అని చక్కగా తన బ్యాగ్లో పెట్టుకుంది. అక్కడ రఘు కూడా ఫ్లాట్ అయ్యాడు. అయితే అప్పుడప్పుడు వస్తూ ఉండండి అంటూ నవ్వింది నిర్మల. ఓ తప్పకుండా అంటూ మయూక దగ్గరికి వెళ్ళి నుదుటిన ముద్దు పెట్టి, ఏ ఇంటి కోడలవుతావో కానీ ఆ ఇల్లంతా నీ అందంతో, మంచితనంతో, ఆత్మాభిమానంతో ఓ వెలుగు వెలుగుతుంది బంగారం అంటూ నవ్వింది. వెళ్ళొస్తాం అంటూ బాయ్ చెప్పి వెళ్ళిపోయారు తల్లి కొడుకులు. అమ్మా ఆకులేస్తోంది అన్నది మయూక. ఏవండి, రేవతి గారు తెచ్చిన ఫ్రూట్స్ కొంచెం కోసి తినిపించండి మీ కూతురికి, నా వంట సగంలో ఆగిపోయింది అంటూ కిచెన్లోకి వెళ్ళింది నిర్మల. రఘు లేచి ఆ బ్యాగులు ఓపెన్ చేశాడు. 50 యాపిల్స్, 50 కమలాలు, ద్రాక్షలు, స్ట్రాబెర్రీలు, రకరకాల బిస్కెట్ ప్యాకెట్స్, ఫారిన్ చాక్లెట్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఇంపోర్టెడ్. అవన్నీ చూసి మయూక, తీసుకోకుండా ఉండాల్సింది నాన్న అన్నది. నేను అనుకున్నాను తల్లి, కానీ చెప్తే ఏమనుకుంటుందో అని చెప్పలేదు అంటూ చెర్రీస్ ప్యాకెట్ ఇస్తూ, ఇదిగో నీకు ఇష్టమైన చెర్రీస్ తిను అన్నాడు. అంతే, పీకాక్ పాపకి సైగ్గాడు గుర్తొచ్చి, ఇప్పుడు వద్దులే యాపిల్ ఇవ్వు అన్నది. సుజిత్ కిందికి వెళ్ళాక, ఏ మమ్మీ, అవన్నీ నువ్వే కొన్నావు కరెక్టే, ఏ మా సుజిత్ తీసుకున్నాడు చెప్తే కరిగిపోతావా? అయినా వాళ్ళ పేరెంట్స్ ముందు నా గురించి నెగిటివ్గా మాట్లాడతావేంటి? ఆయనేమో సీరియస్గా చూస్తున్నాడు. డాడీ చెప్పిందే కరెక్ట్, నిన్ను నమ్ముకుంటే ఏమి జరగవు అంటూ ఎగిరాడు. అయిపోయిందా సుజీ అంటూ నవ్వి తన చేయి పట్టుకుని, చూడు నాన్న, నేను ఏం చేసినా నీ మంచిగా చేస్తా. నేను కొన్నా అన్నా కూడా మయూక తీసుకోలేదు. ఇంకా నువ్వు కొన్నావని చెప్తే ఆ పెయింటింగ్స్ కూడా తీసుకునేది కాదు. అయినా వాళ్ళు గిఫ్ట్స్కి పడిపోయే వాళ్ళు కాదు. ఇంకా నీ గురించి నెగిటివ్ అంటావా? కావాలని చెప్పాను. నేను చెప్పకపోయినా తను చెప్పే ఉంటుంది. సో ఒక అబ్బాయి వాళ్ళ అమ్మాయి కోసం ఎంతలా మారాడో వాళ్ళకు అర్థం అవ్వాలి. తన కోసం మారుతున్నావని మయూకు అర్థం కావాలి. నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను, నిజంగా యూనిక్ తను. ఆ అమ్మాయి మనసులో చోటు అంత ఈజీ కాదు, పద అంటూ తీసుకెళ్ళింది. ఇక్కడ ధ్రువ్ వాళ్ళ ఇంట్లో
మయు ఇంటి నుంచి వచ్చిన శ్రీధర్ ధ్రువులను చూసి రేఖ బుజ్జిమామ రియాక్షన్ చూద్దాం. ముందు శ్రీధర్ రాగానే అయిపోయిందా మీ సంఘసేవ అని అడిగింది వెట్టకారంగా. అయ్యింది, కానీ నువ్వు వంట చేస్తే తినేసి ఆఫీస్కి వెళ్తా. పర్మిషన్ మధ్యాహ్నం వరకే పెట్టాను అన్నాడు. వాడేడి అని అడిగింది. ఇంటికి రాలేదా? అక్కడా లేడు అన్నాడు. చూడు శ్రీ, నేనేమైనా అంటే మాట్లాడటం మానేస్తావు, లేకపోతే కోపం తెచ్చుకుంటావు. నువ్వంటే రఘుకి ఫ్రెండ్, ఏదైనా చేసుకో. కానీ ధ్రువ్ అలా వాళ్ళ కోసం ఆఫీస్ వదులుకుని అక్కడే ఉండటం నాకు నా తమ్ముడికి నచ్చలేదు అంటూ బుజ్జి మామని లాగింది. అక్కడే కూరలు కట్ చేస్తున్న బుజ్జి ఇరికించింది. నవ్వు ఈ బావ వాటంటాడో అనుకున్నాడు. ఏరా బుజ్జి, మీ అక్కకి ఉన్న అతిపెద్ద ఆభరణం నువ్వు కూడా వేసుకున్నావా అని అడిగాడు సీరియస్గా. మీరు టాక్ ఏది అబౌట్ వాట్ బావగారు అని అడిగాడు ఆశ్చర్యంగా. జెలసీ, అసూయ, ఇదే మీ అక్క వేసుకుని తిరిగేది. నువ్వు అది వేసుకుంటే ఇంకా అంతే. ధ్రువ్ ఏం చిన్నపిల్లాడు కాదు ఇప్పుడు. అవును శ్రీ అంకుల్, బాగా ముదిరాడు. ఏం చెయ్యాలో వాడికి తెలుసు అంటూ స్నానానికి వెళ్ళాడు. బుజ్జిమామ అక్కాయ్ లుక్కింది చాలు, వంట స్టార్ట్ చేయి అన్నాడు సీరియస్గా. అరగంటకి ధ్రువ్ వచ్చాడు, అది కూడా యమ్మ హుషారుగా. అది అక్కడ దొరికాడు బుజ్జిమామకి. ఓ మై గాడ్, వాట్ జరుగుతోంది? అక్కడి నుంచి యాంగ్రీ బర్డ్లా వచ్చేవాడు నవ్వు ఏంటి లవ్ బర్డ్ లాగా కేమ్ అనుకుంటూ, అల్లుడు టుడే ఆ స్మైలీకి గో అన్నాడు. ఓకే మామ్స్ అంటూ హుషారుగా విజిల్ వేసుకుంటూ వెళ్ళాడు. లంచ్ అయ్యాక మామ్స్ పద అంటూ హడావిడిగా తీసుకెళ్ళాడు. వెంకీకి ఏదో పని ఉందని రాలేదు. పాట హమ్ చేస్తూ కారు స్టార్ట్ చేసిన ధ్రువ్ని ఎగాదిగా చూస్తూ, అల్లుడు ఆర్ యు ఓకే అని అడిగాడు. హా మామ్స్, డబుల్ ఓకే అంటూ నవ్వాడు. లేదల్లుడు, దేర్ ఈజ్ సంథింగ్ ఇన్ యువర్ స్మైల్, ఐ కెన్ స్మెల్ ఇట్ అనుకుంటూ, అల్లుడు టూర్ వెన్ మొదలవుతుంది అని అడిగాడు. నెక్స్ట్ వీక్ యాడ్ ఇచ్చేద్దాం మామ్స్, మన బడ్జెట్కి ఒక 40 మంది వస్తే వెళ్ళిపోవచ్చు. టికెట్స్ అవి వెంకి చూసుకుంటాడు అన్నాడు. నువ్వు మయూ కానీ చూసుకో. సరే, పైకి రాను, యూ గో అన్నాడు. ఓకే మామ్స్, ఇంకేంటి సంగతులు అని అడిగాడు. ఏమంటోంది పీకాక్ గర్ల్ అని అడిగాడు కావాలని. ధ్రువ్ గుడ్లు 2 చివరికి తెచ్చి, అమ్మో ఏంటి చెర్రీ గురించి అడుగుతున్నాడు, డౌట్ కానీ వచ్చిందా అనుకుంటూ, ఏముంటుంది మామ్స్, తన బాధలో తనుంది అన్నాడు. బాధ ఏంటి? అదే మామ్స్, కాలికి దెబ్బ తగిలింది కదా, దాని గురించి చెప్తున్నా. ఓకే అంటూ తల ఊపాడు బుజ్జిమామ. ఆదిత్య టవర్స్ ముందు కారాపి, కారులోనే ఉండు మామ్స్ అని పైకి వెళ్ళాడు. భార్గవి బిజీ అని రిసెప్షనిస్ట్ చెప్పడంతో ఖాళీగా ఉండటం ఎందుకని మయూకి ఫోన్తో స్వీట్ టార్చర్ ఇచ్చాడు. కొంతసేపు తర్వాత భార్గవి పిలవడంతో లోపలికి వెళ్ళాడు. పేపర్స్ ఇస్తూ, మాకు ఓకే మేడం అన్నాడు. భార్గవి నేమ్స్ చూస్తూ ధ్రువ్, వెంకట్ అండ్ పాండురంగ అనే పేరు చూసి ఓకే అన్నది. ధ్రువ్ ఒక ఫైల్ ఇచ్చి, ఇదిగో ఇలా డిజైన్ చేయండి అన్నాడు. భార్గవి అది చదివి, లవర్స్ నాట్ అలౌడ్ అంటూ పైకి చదివి, వాళ్ళుంటే మీకేం మాయరోగం అని అడిగింది. అది నా చెర్రిగాడికి ముందు ఫిక్స్ అయ్యా, ఇప్పుడు మారిస్తే మామ్స్ ఫీల్ అవుతాడు అనుకుంటూ, అంటే అది కొంచెం రిస్క్ కదండి అన్నాడు. రిస్క్ అంటే ఇంట్లో చెప్పకుండా అలా టూర్స్కి వచ్చి వాళ్ళకేమైనా గొడవలు జరిగి ఏదైనా చేసుకుంటే నేను ఇబ్బందుల్లో పడతాను అన్నాడు. ఓహో, మరి హస్బెండ్ వైఫ్ వచ్చి అలాగే గొడవ పడితే నీకు ప్రాబ్లం రాదా అని అడిగింది. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటుంది. మరి లవర్సే హస్బెండ్ అండ్ వైఫ్ అంటూ వస్తే నువ్వేం చేస్తావు అంటూ కౌంటర్ ఇచ్చింది. మేడం, నా పరిధిలో జరిగే దానికి నేను బాధ్యత తీసుకుంటాను. బియాండ్ మీ అంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్ అన్నాడు కదా. కాబట్టి ఇలా లవర్స్ వద్దు, అమ్మాయిలు వద్దు అంటే నీ బిజినెస్కే లాస్ అంటూ ఆ పాయింట్ కొట్టేసింది. ధ్రువ్ గాడి చిట్టి మనసు డ్యాన్స్ వేసింది. ఓకే మేడం, అడ్వాన్స్ అంటూ ఆగాడు. రిసెప్షన్లో చెప్తారు, వెళ్ళండి అన్నది. ధ్రువ్ వెళ్ళాక పాండురంగ అనే పేరు చూసి పళ్ళు కొరికింది. ఆడే బుజ్జి అంటే ఏమైపోతుందో బారు అత్త. ఆ రోజు సాయంత్రం కమ్యూనిటీ హాల్లో బాలు బర్త్డే ఘనంగా జరిగింది. చిన్న నిర్మల వచ్చారు. ధ్రువ్ గాడి చిట్టి మనసు చివుక్కుమంది. వాడిలోని సైక్, రేయ్ నీ చెరి రాలేదు కదరా, నువ్వే పో అన్నాడు. ధ్రువ్ హుషారుగా చిన్నాతో కలిసి డిన్నర్ చేసి బాలు దగ్గరికి వెళ్ళి, రేయ్ మీ మయు అక్కకి కేక్ పెట్టవా అని అడిగాడు. అన్న ఇస్తా,
అంటూ వెళ్ళి ప్లేట్లో కేక్ తీసుకుని వెళ్తుంటే సుధా, చిన్న ఇదిగో నువ్వు వెళ్ళి మీ డాడీని పంపు బేటా, ఇంకా నీ చెల్లికి భోజనం పట్టుకెళ్ళు అంటూ ప్లేట్లో అన్నీ పెట్టించింది. సరే చిన్న, బాయ్ అన్నాడు ధ్రువ్. ఏమైనా పని ఉందా నీకు? లేదు. ఏ? అయితే రా నాతో మా ఇంటికి. మనోడు ఎగ్గేసుకుంటూ బయలుదేరాడు. వీళ్ళు పైకి వెళ్ళి రఘుని పంపారు. ధ్రువ్ మయూ రూమ్లోకి వెళ్లకుండా హాల్లో కూర్చున్నాడు. బాలు కేక్ తీసుకుని మయూక దగ్గరకు వెళ్ళాడు. చిన్న కిచెన్లోకి వెళ్ళాడు. బాలు కేక్ తినిపిస్తుంటే కరెంటు పోయింది. ఎవరో మయూక బుగ్గ కొరికారు. అబ్బా అంటూ అరిచింది పీకాక్ గర్ల్. ధ్రువ్ మాత్రం సైలెంట్గా హాల్లో కూర్చున్నాడు. చిన్న ఛార్జింగ్ లైట్ తీసుకుని వచ్చాడు. బాలు కేక్ తింటూ ఏమైందక్క, ఎందుకు అరిచావు అని అడిగాడు అమాయకంగా. ఏం లేదు అంటూ బుగ్గ రుద్దుకుంటూ తమ్ము వీడిని దించిరా అన్నది. ఓకే అంటూ వెళ్ళాడు. ధ్రువ్ కామ్గా వచ్చి మయూక ఎదురుగా నిల్చున్నాడు. సడన్గా తన ముందు వచ్చి నిల్చున్న ధ్రువ్ని చూసి బుగ్గని రుద్దుకుంది మయూక కోపంగా. ఓ మై గాడ్ చెర్రీ, గట్టిగా కొరికానా? సారీ అంటూ చెవులు పట్టుకున్నాడు. మయూక కోపాన్ని అణుచుకుంటూ కూర్చో, నీతో మాట్లాడాలి అన్నది. ధ్రువ్ వచ్చి తన పక్కనే కూర్చుని జరుగు అన్నాడు. లే ముందులే అంటూ 2 చేతులతో తోసింది. నువ్వే కదా కూర్చోమన్నావు అంటూ ఇంకా దగ్గరకు జరిగాడు. ధ్రువ్, నీకేమైంది? రిత్వికకి నో చెప్పావు కదా, మరి నన్నెందుకు లవ్ అంటూ అని ఆగిపోయింది. ధ్రువ్ తన కళ్ళలోకి చూస్తూ చేతులు పట్టుకుని ఫస్ట్ నిన్ను ఎవరితో కంపేర్ చేసుకోకు. మయూక యూనిక్ పీస్, అది కూడా ఎవరు దొరకనట్లు ఆ మెంటల్ దానితో అసలే కంపేర్ చేసుకోకు. ఇంకా నిన్ను ఎందుకు లవ్ చేశాననేగా నీ డౌట్. నీకు తెలియని విషయం, నిన్నటి దాకా నాకు తెలియని విషయం. మన ఇద్దరి ఆలోచనలు అభిప్రాయాలు ఒక్కటే. ఏ పని చేసినా ఒకేలాగా చేస్తాం. చెప్పాగా, నేను అంత ఈజీగా పడతానని అనుకోలేదు చెర్రీ అంటూ నవ్వాడు. ధ్రువ్ అలా చెప్తుంటే మయూక అలాగే చూస్తోంది. నువ్వు లవ్ చేయకపోయినా పర్లేదు చెర్రీ, బలవంతం ఏమీ లేదు అంటూ చేతులు వదిలి కామ్గా లేచి వెళ్ళిపోయాడు. ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా అలాగే ఉండిపోయింది మయూక. ధ్రువ్ వెనక్కి వచ్చి ఎవరైనా వస్తున్నారేమో అని చూసి రావడానికి వెళ్ళాను. ఎవరూ రావడం లేదు. ఒక చిన్న ముద్దిస్తావా ప్లీజ్ అంటూ దగ్గరికి వచ్చాడు. దెబ్బకి ట్రాన్స్లో నుండి బయటకు వచ్చి యూ ఈడియట్ అంటూ పిల్లో విసిరేసింది. ధ్రువ్ బాల్కనీలోకి వెళ్ళి రోజ్ కోసుకుని వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని ఐ లవ్ యూ చెర్రీ అన్నాడు. ధ్రువ్ ప్లీజ్, నాకు ఇలాంటివి నచ్చవు. నేను నిన్ను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయను. ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసావు, మళ్ళీ లవ్ అంటూ అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు అనగానే చూడు చెర్రీ, నా కెరీర్ గురించి నువ్వు భయపడక్కర్లేదు. నేను నీ చుట్టూ తిరిగి కెరీర్ స్పాయిల్ చేసుకుంటానని అనుకోకు. ధ్రువ్ గాడికి ఏది ఎప్పుడు చేయాలో బాగా తెలుసు. ఓకే, నీకు ఇష్టం లేదని చెప్పే రైట్ నీకుంది, బట్ నన్ను లవ్ చేయకు అని చెప్పే రైట్ మాత్రం నీకు లేదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే అది నిన్నే. ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్ అంటూ హక్ చేసుకున్నాడు. మయూక తనని తోసి నీకు పిచ్చి పట్టింది, పోయి డాక్టర్ని కలువు. టైం వచ్చినప్పుడు ఇద్దరం పోయి కలుద్దాం. కానీ నువ్వేంటి శ్వేతతో నేను కిస్ చేసిన విషయం చెప్పావా అని అడిగాడు హస్కీగా. నేనెందుకు చెప్తాను అంటూ తడబడింది. ఓసి పిచ్చి ముద్దు, లవర్స్ అన్న తర్వాత కిస్సులు హగ్గులు 100 ఉంటాయి. అవన్నీ చెప్పుకోవడం అలవాటు చేసుకుంటే రేపు మన పెళ్ళి అయ్యాక ధ్రువ్ గాడికి ఎప్పుడు అదే యావా, రోజుకు 5 టైమ్స్ కావాలి అని చెప్తావా ఏంటి అంటూ కన్నుకొట్టాడు. అది విని మయూక చెవులు మూసుకుని చిచి యూ ఈడియట్ రాస్కిల్, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఆడపిల్లతో మాట్లాడే పద్ధతేనా ఇది అంటూ అరుస్తుంటే నువ్వు తట్టుకో, ఇది ధ్రువ్ గాడు తన స్వీట్ చెర్రీతో ఇలాగే మాట్లాడతాడు. నువ్వు ఊ అంటే ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూపిస్తా, పెళ్ళి అయ్యాక రొమాన్స్కి కొత్త మీనింగ్ చెప్పిస్తా అంటూ నవ్వి సరే ఇవాల్టికి చాలే అంటూ వెళ్ళిపోయాడు. ఇంకా లాభం లేదు, వీడి సంగతి తేల్చేయాలి అనుకుంది మయూక. 2 రోజుల పాటు ధ్రువ్ బిజీగా ఉండి చిన్న దగ్గరకు రావడం లేదు. మయూకని ఎక్కువ డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని మెసేజ్ కూడా చేయలేదు. కానీ అదేంటో 2 రోజుల పాటు మయూకని చూడకపోయేసరికి ధ్రువ్ గాడి చిట్టి మనసు గిలగిలాని కొట్టేసుకుంటోంది. కేరళ టూర్కి స్మైలీ యాడ్స్ డిజైన్ చేసిన యాడ్ శాంపుల్ పంపారు. ధ్రువ్ ఓపెన్ చేసి చూశాడు. యాజ్ ఇట్ ఈజ్ తను అనుకున్నట్లే డిజైన్ చేశారు. ఇంకా నిమిషం లేట్ చేయకుండా పేపర్లో, సోషల్ మీడియాలో, టీవీలో స్క్రోల్ అయ్యేలా చేశారు. రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ధ్రువ్, బుజ్జి, వెంకీ.
మార్నింగ్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే వారం అయిపోయింది కదరా అప్పుడే అన్నాడు శ్రీధర్. దేని గురించి డాడ్ అని అడిగాడు ధ్రువ్. అదే మయూకాకి ఫ్రాక్చర్ అయ్యి. ధ్రువ్ గాడి చిట్టి మనసు చివుక్కుమంది. నా చెర్రీని చూసి 4 రోజులైపోయింది. మెసేజ్ చేద్దాం అనుకుంటూ తొందరగా తినేసి లేచి వెళ్తుంటే ఇంకో ఇడ్లీ తిను నాన్న అన్నది రేఖ. చాలు మమ్మీ అంటూ వెళ్ళిపోయాడు. సడన్గా ఏమైంది అల్లుడికి? 4 డేస్గా స్పెండింగ్ టైం విత్ మీనే కదా అనుకున్నాడు బుజ్జి. మయూక బ్రేక్ఫాస్ట్ చేసి టాబ్లెట్స్ వేసుకుని నాన్న బోర్ కొడుతోంది అన్నది దిగులుగా. నేను సెలవు పెట్టినా తల్లి అని అడిగాడు రఘు. వద్దు, ఇంకా 15 రోజులుంది. ఎన్ని రోజులని సెలవు పెడతావు అన్నది. నాన్న బాబాయ్కి ఫోన్ చేసి నాని గాడిని పంపమను, చెల్లికి టైంపాస్ అవుతుంది అన్నాడు చిన్న. రఘు అంకుల్కి రాజా అనే తమ్ముడు ఉన్నాడని మొదట్లోనే చెప్పాను. అవును నాన్న, నానిని పంపమను అన్నది ఉత్సాహంగా. కానీ ఇన్ని రోజులు స్కూల్ అంటే మీ పిన్ని ఏమంటుందో అన్నాడు రఘు. అవును మరి, ఐఏఎస్ ఐపీఎస్కి ప్రిపేర్ అవుతున్నాడు. మానేస్తే బాగోదు కదా, నేనే ఫోన్ చేస్తాను అంటూ చిన్న వైపు చూసి ఫోన్ తెచ్చివ్వు అన్నది. చిన్న వెళ్ళి ఫోన్ తీయగానే టిక్కు టిక్కుమంటూ మెసేజ్లు. ఓపెన్ చేసి చూద్దామంటే కాలేజీ టైం అయిపోతుంది. ఈవినింగ్ చూడొచ్చులే అని ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. రఘు కూడా వెళ్ళాక మయూ నీకేమైనా కావాలా అని అడిగింది నిర్మల. లేదమ్మా అన్నది మయూక. సరే నేను పైకి వెళ్ళి బట్టలు ఆరేసి వస్తా అంటూ వెళ్ళిపోయింది. మయూక ఫోన్ ఓపెన్ చేయగానే మెసేజ్లు సునామీలా విరుచుకుపడింది. హాయ్ చెర్రీ, చూసి 4 రోజులయ్యింది. నా మనసుగాడి గోల భరించలేకపోతున్నా అంటూ చూడకుండానే డిలీట్ కొట్టేసింది. వెంటనే ఫోన్ వచ్చింది ధ్రువ్ నుంచి. కట్ చేసింది. మళ్ళీ చేశాడు. లిఫ్ట్ చేసి ఏంట్రా నీ గొడవ అని అడిగింది చిరాగ్గా. హ్యాపీ 1 వీక్ చెర్రీ అంటూ నవ్వాడు. దేనికి? నేను కాలు ఇరుక్కొట్టుకున్నందుకా అని అరిచింది. కాదు చెర్రీ, నేను మయూక మ్యాజిక్లో పడిపోయి 1 వీక్ అయిపోయింది. లెట్స్ సెలబ్రేట్, ఈవినింగ్ కలుద్దాం, రెడీగా ఉండు అని కాల్ కట్ చేశాడు. మయూక ఆలోచనలో పడింది. మామ్స్ మొత్తం 20 మంది బుక్ చేసుకున్నారు, ఇంకో 30 అయితే వి డన్ అంటూ హక్ చేసుకున్నాడు బుజ్జిని. వాట్ నెక్స్ట్ అని అడిగాడు బుజ్జి సీరియస్. అర్థం కాలే అంటూ క్రాఫ్ సరి చేసుకుంటూ చైర్లో కూర్చున్నాడు. ఆఫ్టర్ కేరళ ఏంటి అని ఆస్కుతున్నా. కాశ్మీర్ అన్నాడు. ఓకే, ఈవినింగ్ మూవీకి వెళ్ళాలి అల్లుడు, కాల్ స్మాల్ బాయ్ ఆల్సో అన్నాడు. అది విని ధ్రువ్ ఈవినింగ్ నో మామ్స్, రేపు వెళ్దాం అన్నాడు. ఎనీ అర్జెంట్ పని ఉందా అంటూ తన వైపే చూశాడు. అర్జెంట్ కాదు కానీ అంటూ ఆగి సరే నైట్ సెకండ్ షోకి వెళ్దాం అన్నాడు. ఓకే అంటూ తల ఊపాడు బుజ్జి. కాలేజీ నుండి ఇంటికి వెళ్తుంటే ఫోన్ రింగ్ అవుతుంటే తీసి చూశాడు సుజిత్ ఫ్రమ్ రిత్విక. లిఫ్ట్ చేసి ఏంటి చెప్పు అన్నాడు సీరియస్గా. ఏంటి చెప్పేది, నువ్వు మయూకాని ఇంక మర్చిపో అంటూ కాల్ కట్ చేసింది. అది విని సుజిత్కి మెంటల్ లేచింది. వెంటనే తిరిగి కాల్ చేశాడు. 2 రింగ్స్ తర్వాత లిఫ్ట్ చేసి చెప్పు అన్నది సీరియస్గా. మయూక గురించి ఏదో చెప్పావు, మర్చిపోమ్మని, ఎందుకు అని అడిగాడు పెద్దగా అరుస్తూ. ఎందుకంటే ధ్రువ్ మయూకాకి ప్రపోజ్ చేశాడు. అది విని సుజిత్కి తల తిరిగింది. వాట్, ఆర్ యు మ్యాడ్? నోటికొచ్చినట్లు పేలకు అన్నాడు కోపంగా. నేను పేలడం కాదు, నిజమే చెప్తున్నా. ధ్రువ్కి మయూక అంటే లవ్, అది కూడా ఒక్కసారిగా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. విన్న నేను కూడా షాక్లోనే ఉన్నా. నువ్వు ముందు రా, నీకు మా గెస్ట్ హౌస్ అడ్రస్ షేర్ చేస్తాను, వెంటనే బయలుదేర్రా అంటూ కాల్ కట్ చేసింది. సుజిత్కి అది విన్న వెంటనే కోపంతో ఫోన్ పగల కొట్టాలన్నంత కోపం వచ్చింది. వెంటనే ఒక డౌట్ వచ్చి తిరిగి రిత్వికి కాల్ చేశాడు. ఏంట్రా అని అడిగింది. మరి మయూక ఓకే చెప్పిందా అని అడిగాడు కంగారుగా. అయ్యో మెంటల్, అది మయూక అంత ఈజీ కాదు, నీకు ఆల్రెడీ చెప్పాను. తను ఒప్పుకోవాలంటే వార్ జరగాలి అని. అది నువ్వైనా ధ్రువైనా, ముందు నువ్వు రా అంటూ కాల్ కట్ చేసింది. కొంచెం రిలీఫ్ వచ్చింది. వెంటనే రేవతికి కాల్ చేయబోయాడు. వద్దు, మమ్మీకి చెప్తే ఓల్డ్ పికిల్ ఐడియాలు ఇస్తుంది, ఈసారి నా ఓన్గా వెళ్తా అనుకున్నాడు. ఇక్కడే సుజిత్ రాంగ్ స్టెప్ అండ్ లాంగ్ టర్న్ కూడా తీసుకున్నాడు. దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఊహించలేదు. గెస్ట్ హౌస్ ముందు కార్ ఆపి దిగి లోపలికి వెళ్తుంటే సుజిత్ ఇక్కడ అంటూ రిత్విక వాయిస్ వినిపించి వెనక్కి చూశాడు. గార్డెన్లో ఉన్నది రిత్విక. పక్కనే ఇంకో అతను ఉన్నాడు. ఎవరితను అనుకుంటూ వచ్చాడు. సుజిత్, తను మా అన్న విక్కీ అంటూ పరిచయం చేసింది. ఆ కటౌట్ని గుర్తుపట్టి మీరు మా కాలేజీలో చదివారు కదా అని అడిగాడు ఆశ్చర్యంగా.
అవును అని తల ఊపాడు విక్కీ. నీకు ఓన్ బ్రదర్ కూడా ఉన్నాడా అని అడిగాడు సుజిత్ షాక్ అవుతూ. లేదు, నా కజిన్ వీడు. మరి ఈయనకి ధ్రువ్కి పడదు కదా, నువ్వెలా ధ్రువ్ని లవ్ చేస్తున్నావు అని అడిగాడు అనుమానంగా చూస్తూ. అదంతా తర్వాత చెప్తా. నువ్వేంటి కాలేజీలో నిన్ను అందరి ముందు అన్నిసార్లు అవమానించినా వాడిని అంత తేలిగ్గా వదిలేశావు, సిగ్గులేదా నీకు అని అడిగాడు విక్కీ. ఆగండి అన్నా, అసలే నా లవర్కి ప్రపోజ్ చేసి నా గుండెలు మంట రేపాడు, అంత తేలిగ్గా వదులుతానా వాడిని అంటూ చేతిని అక్కడున్న గోడకేసి గట్టిగా కొట్టాడు. గుడ్, ఆ మాత్రం కోపం ఉండాలి. ఇది ఇలాగే మెయింటైన్ చేయి. టైం చూసి వాడి సంగతి తెలుద్దాం. అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అన్నాడు. ఆగండి, అన్న చెల్లెలు ఇద్దరు కాస్త తట్టుకోండి. ధ్రువ్ కోసం స్లీపింగ్ పిల్స్ మింగినట్టు వెబ్ సిరీస్ చూపించింది మీ చెల్లి. మరి ఇప్పుడు ఆ ధ్రువ్ గాడి పతనం కోసం ప్లాన్ వేస్తోంది. ఏంటిదంతా? నాకు నిజం తెలిస్తేనే నేను ఒప్పుకుంటాను అన్నాడు. అసలు మా రిత్విక ధ్రువ్ని లవ్ చేయలేదు, చేసినట్లు నటించింది అంతే. అది కూడా నా ప్లానే. ఎలాగైనా వాడిని నా చెల్లి చుట్టూ కుక్క పిల్లలా తిప్పిద్దామనుకున్నాను. కానీ వాడు అంటూ జుట్టులోకి వేలు పోనిచ్చి అటు ఇటు తిరుగుతుంటే, వాడు ఎనిమి అయినా ఉన్న సంగతి చెప్తా. కుక్క పిల్ల, పిల్లి పిల్ల అనమాకు. ఈ సంగతి ధ్రువ్ ఆర్మీకి తెలిస్తే ఇంతే సంగతులు. ఇంకపోతే నాకు ఒక విషయం అర్థమైంది. నాకే మయూక నచ్చిందంటే వాడికి నచ్చడంలో తప్పు లేదు. కాకపోతే వాడికి ఎస్ చెప్పకపోయినా మా మమ్మీ అన్నట్లు చెప్పే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నాడు సుజిత్. అది విని రిత్వి ఫేస్ డల్గా అవడం గమనించాడు మధ్యలో. సో నీ ప్లాన్కి నేను ఓకే చెప్తున్నా, బట్ అంతకన్నా ముందు ఇద్దరు నాకు హెల్ప్ చేయాలి అన్నాడు. ఆల్రెడీ నేను హెల్ప్ చేస్తున్నాగా నీకు అంటూ విసుక్కుంది రిత్వి. హలో, నీతో తర్వాత మాట్లాడతా. ముందు నాకు ధ్రువ్ని మయూకాని విడిదీసే మార్గం చెప్పండి. ఐ మీన్ ఇద్దరు ఒకచోట ఉండకూడదు అన్నాడు. ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ ఇట్ అన్నాడు విక్కీ. ఏంటి అంటూ సుజిత్ ఆనందంగా చూస్తే రిత్వి అంతకన్నా సంబరంగా చూసింది. సో ముందు వాళ్ళ ఇద్దరిని విడదీయాలి, తర్వాత ధ్రువ్ గాడి కెరీర్ స్పాయిల్ చేయాలి, అంతేగా అన్నాడు. అంతే, కానీ ఏం చేసినా నాకు చెప్పి చేయండి అన్నాడు సుజిత్. దాంతో విక్కీ తన ప్లాన్ వాళ్ళ ముందుంచాడు. ఓకే డన్ అనుకున్నారు ముగ్గురు. కాసేపు తర్వాత సుజిత్ బయలుదేరాడు. కారు వరకు డ్రాప్ చేసి వస్తానన్నా అంటూ విక్కీకి చెప్పి సుజిత్తో వచ్చింది. రాక్షసి, నిజం చెప్పు, నీకు ధ్రువ్ అంటే పగనా అని అడిగాడు కారు ఎక్కబోతూ. రిత్విక వెనక్కి తిరిగి చూసి, 4 years బ్యాక్ మా విక్కీ గాడిని కొట్టడానికి మా ఇంటికి వచ్చిన ధ్రువ్ని చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్, పిచ్చిగా నచ్చేశాడు. కానీ మా ఫ్యామిలీకి ఎనిమి తను, అందుకే కామ్గా ఉండిపోయాను. కానీ మా అన్న ఎందుకో చదువుకున్న కాలేజీ మాన్పించి మీ కాలేజీలో చేరమన్నాడు. నేను ధ్రువ్ కోసం ఓకే అన్నాను. ఇన్నోసెంట్గా ఉండి ధ్రువ్ని లవ్లో దించమని చెప్పాడు. నేను దొరికిందే ఛాన్స్ అని రెచ్చిపోయాను. బట్ ధ్రువ్తో అంత ఈజీ కాదని అర్థమైంది. అదంతా కూడా కాదు నా బాధ. తను మయూకాని ఇష్టపడుతున్నాడు. ఇదే నేను తట్టుకోలేకపోతున్నాను అన్నది. అసలు నీకు ఎవరు చెప్పారు ఇదంతా అని అడిగాడు. ఎవరో ఉన్నారులే, కానీ వాళ్ళకి మనీ అవసరం, నాకు ధ్రువ్ ప్రాణం. ఎనీహౌ ముందు వాళ్ళ ఇద్దరిని విడదీయాలి. ఆ తర్వాత నా ధ్రువ్ని ఎలా విక్కీ నుంచి సేవ్ చేయాలో ఆలోచిస్తా. ఈ సంగతి వాడికి చెప్పకు, వెళ్ళు అంటూ వెనక్కి తిరిగింది. వామ్మో, ఎంత కన్నింగ్ ఈ పిల్ల, నా జాగ్రత్తలో నేను ఉండాలి అనుకుంటూ కారెక్కాడు. మన ధృవికల విషయం రిత్వికాకి మనీ కోసం ఎవరు చెప్పుంటారు? గెస్ చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.